హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలినీస్ హోమ్. టుడే మిల్లెట్స్ బిస్మిల్లాబాద్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి తగ్గట్టు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే మిల్లెట్స్ పెసరపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ హీట్ ఎక్కగానే దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకొని దాంట్లో హోల్ హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. దాల్చిన చెక్క అండ్ స్టార్ పువ్వు, 2 బిర్యానీ ఆకు, అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, టమాటో ముక్కలు, బెల్ పెప్పరు, ఆ తర్వాత క్యాబేజీ అండ్ బీన్స్ వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకుంటే దానిలో నుంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటుందండి. ఆ వాటర్కి అవి మగ్గుతాయండి. అలాగే కలిపేసి వాటిని ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. 2 మినిట్స్ వదిలేస్తే దానిలో నుంచి ఇంకా మనకి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ వచ్చిన దానిలో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఆ వాటర్ని తర్వాత మనం 2-3 రెబ్బలు కరివేపాకు తీసుకొని దానిలో వేసుకొని దాన్ని కూడా మనం ఒకసారి కలిపెట్టుకోవాలండి. కలబెట్టుకొని ఆ తర్వాత దాంట్లో కొంచెం ఒక 2-3 సార్లు తిప్పుకొని ఆ తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు కలర్నే ఇస్తుంది, అలాగే మంచి యాంటీబయాటిక్ కూడా మనకి పనిచేస్తుందండి. దాన్ని కూడా ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. వదిలేస్తే దాంట్లో వాటర్ అంతా వచ్చి మగ్గిపోతాయండి వెజిటేబుల్స్. మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ అండి, ఒక చిన్న స్పూను ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కింద నుంచి పైకి ఒకసారి తిప్పుకొని కలిపేసుకోవాలి. కలిపేసి 1 మినిట్ వెయిట్ చేయాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగంటే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అదే చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని నానబెట్టి పక్కనే ఉంచుకున్న మిల్లెట్స్ని వేసుకోవాలండి. వేసుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న పెసరపప్పు కూడా తీసుకొని వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మిల్లెట్స్ ఎప్పుడు కూడా 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. అప్పుడే దానిలోని పోషక విలువలు ఉంటాయి. లేదు అంటే అవి కొంచెం కష్టం అండి. ఎందుకంటే పెసరపప్పు ఎక్కువసేపు నానబెట్టామంటే మెత్తగైపోతుంది. అందుకని ఇది 1/2 అవర్ సరిపోతుంది. 1/2 అవర్ సరిపోయింది కాబట్టి వేసేసుకొని దాంట్లో నేను 1.5 గ్లాస్ మిల్లెట్, 2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దీనికి 8 గ్లాసులు, అదే కప్పుతో 8 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. పోసేసుకొని దాన్ని ఒకసారి కలుపుకొని దానిలో కాస్త ఉప్పేసుకోవాలండి. ఉప్పేసుకొని అలాగే దాంట్లో కాస్త ఇది కూడా అండి, కస్తూరి మేతి, ఇది టేస్ట్ని ఇస్తుంది, మన హెల్త్కి కూడా మంచిది. అలానే కొంచెం కారం వేసేసుకొని కొంచెం ఉప్పు చూసుకుని అదంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే దాన్ని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం మనం మూత తీసాక ఇలా ఉంటుందండి. కాస్త వాటర్ ఉన్నా కూడా ఇబ్బంది లేదండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ వాటరు కొంచెం డ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకున్నాక దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిలో కాస్త 4 స్పూన్లు గీని యాడ్ చేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే షాలినీస్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.